14,000 కోట్లు 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లు సింగరేణికి బాకీ పడ్డది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం 10 ఏళ్లలో బాకీ పడ్డది ఎంత? 4,000. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఎంత? 14,000 కోట్లు. ఇక ఉంటుందా సింగరేణి? అంటే మనం కట్టుకుంటూ పోయినాం. కొంత మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వంలో ఎకానమీ స్లో డౌన్ అయ్యి కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగి ఆ 2 ఏళ్ళు కొంచెం పేమెంట్ చేయలే మనం. అందువల్ల ఈ 4,000 కోట్లు డ్యూ వచ్చింది. బట్ వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఒక్క రూపాయి కూడా బొగ్గుకి ఇస్తలేరు సింగరేణికి. దాంతో 14,000 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో బొగ్గు తీసుకొని సింగరేణికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. నంబర్ 1. ఇక కరెంటు చూస్తే దాదాపు అదొక 20,000 కోట్లు ఉంది. రెండు కలిపితే మీరు అన్నట్టు 50,000 కోట్ల పైచిలకు డ్యూస్ ఉన్నాయి. సింగరేణి అంటే మీకు ఏం తెలిసి ఇంతకుముందు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. సింగరేణి పైసలు 3,000 కోట్లు 4,000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడేమున్నది? ఇప్పుడు ఓవర్ డ్యూ. మన మొత్తం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఓవిడి ఎంత అంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, ప్రతి ప్రభుత్వానికి కూడా ఓడీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడీకి అనుమతిస్తుంది. కార్పొరేషన్లు అయితే బ్యాంకులు ఓడీకి అనుమతిస్తాయి. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓడీ ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,400 కోట్లు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 కోట్లు ఓడీ ఉంది. అంటే మన లిమిట్ ఓడీ, అంతకంటే ఎక్కువ పోవద్దు. ఒక గవర్నమెంట్కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడీ లిమిట్ ఎంత అంటే 3,200 కోట్లు. మరి సింగరేణి ఓడీ ఎంత చెప్తారా ఎవరన్నా? ఈరోజు సింగరేణి ఓడీ ఎంత అంటే 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఓడీ కంటే సింగరేణి ఓడీ ఎక్కువ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. కాంగ్రెస్ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ పోయింది, 4,000 కోట్ల ఓడీలకు పోయింది. ఇప్పుడు మీకు జీతాలు రావాలంటే బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెస్తే ఓడీ తెస్తే బతిన్లాడితే నెలకు జీతం పడుతుంది. ఈరోజు ఇంకా 4 రోజులు పోతే దాని పరిస్థితి ఏందో కూడా అర్థం కాని స్థితికి సింగరేణి పోతా ఉంది ఈరోజు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాలి. మరి ఏమవుతుంది? ఎందుకు ఇట్లా అవుతా ఉంది? ఓడీకి ఎందుకు పోయింది? ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఓడీకి ఎందుకు పోయింది? ఈ 2.5 ఏళ్లనే కాంగ్రెస్ ఏం చేసింది అంటే చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేద్దాం మళ్ళోసారి. కానీ కొంత బ్రాడ్గా ఇవాళ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మీరు బాగా వినాలి. దీంట్లో కొంతమంది ఎవరైనా ఆఫీస్ స్టాఫ్ కూడా ఉండొచ్చు. మీరు సింగరేణి వెబ్సైట్లో పోతే ఏం చెప్తున్నారంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మన దగ్గర ఈ వేరియస్ పాయింట్స్లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము. డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత? మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రి వాళ్ళు? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు ఇంకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది.
ఎస్పిఎల్ సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు, దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు, దీని మీద డిఎంఎఫ్టి కింద ఇస్తాం కదా, డిఎంఎఫ్టి సిఎస్ఏ డబ్బులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎటువై ఈ బొగ్గు? మరి నేను ఉత్తగా చెప్తాను, దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్సెస్ కట్టిండ్రు, అదేవిధంగా డిఎంఎఫ్టి కూడా ఇచ్చిండ్రు. అంటే ఇది కొత్త రూల్ తెచ్చింది కాంగ్రెస్. బొగ్గు తీయంగానే లెక్క తీస్తురుగా ప్రాఫిట్. అంటే మేము ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది ఈసారి సింగరేణికి, ఇక మా అంత తీసి మార్కాన్ గాడు లేడు అని చెప్పి మేము ఇంత బొగ్గు ఉత్పత్తి చేసినాం ఈసారి అని చెప్పిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు యాడికి వాయే? ఉన్నదా లేదా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దీని విలువ ఎంత? 4,000 కాడికి వేసుకున్న 1,600 కోట్లు. మరి 1,600 కోట్ల బొగ్గు బాయిల మీద ఎందుకు లేదు? ఉన్నదా లేదా? మరి లేకపోతే యాడికి పోయింది? ఎవడు తిన్నాడు? ఈ పైసలు ఎవరి జేబులకు పోయింది? మరి ఎట్లా చూపించింది 1,600 కోట్ల బొగ్గు ఉన్నదని? ఈ కార్మికులు రేపు నేను ఈ అఫీషియల్ డౌన్లోడ్ చేసి కూడా ఇస్తా మీకు, మీరు తీసుకోండి. నేను ఈ పేపర్ కూడా ఇస్తా. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినామని దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, కోల్ సెస్ కట్టి, డివిడెండ్ కట్టి, డిఎంఎఫ్టి కట్టి ఎవరిని కొంప ముంచుతున్నారు? ఎటువైంది మరి 1,600 కోట్ల బొగ్గు? ఒక్క బొగ్గు ముక్కనన్నా దొరుకుతుంది ఆడపోతే? బొగ్గు ముక్క దాచుకునేదా బంగారమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్దగా ఉండాలి లాట్లు. మరి ఆ బొగ్గు ఏమైంది? ఇది ఈరోజు టీజీబీకేఎస్ ప్రశ్నించాలి. ఏమైంది? ఆ 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద ఉన్నదని నేను బాయి వైజ్ చెప్పిన మీకు. మరి బొగ్గు ఉన్నదా లేదా? ఎక్కడుంది బొగ్గు? ఏమైంది? ఎవడమ్ముకున్నాడు? మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిరి? అసలు తీసిండ్రా తీయలేదా? తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా? తీయకుండానే తీసినట్టు చూపించిండ్రా? లేదు ఇది ఎవరికైనా అమ్ముకున్నారా? మరి 1,600 కోట్లు ఎవరి జేబులకు వాయే? తీయని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? అంటే తీసినట్టున్నారు. తీస్తే మరి ఏమైంది బొగ్గు? మరి ఎవరికి అమ్ముకున్నారు? సీక్రెట్గా అమ్ముకున్నారా? సాట్కి అమ్ముకున్నారా? ఈ 1,600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తి తీయాల్సిన అవసరం ఉంది.